వచ్చేసా. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? అరే తుప్పా చదవా. సారీ మామ, 2 days నుంచి ఏం పెట్టట్లేదు నేను. ఎందుకంటే మొబైల్లోనే గేమ్ ఆడి మొబైల్లోనే ఎడిట్ చేస్తే టైం సారట్లేదు మామ. అందుకే మనకి గేమ్స్ వచ్చేద్దాం. ఓకే మామ, మీరైతే నేను ఎడిట్ చేసినా సరే చాలా కష్టపడుతున్నాను మామ. ప్లీజ్ మామ, మీ దగ్గర నుంచి నేను ఏం అడగట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ. ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేయండి పోనీ. ప్లీజ్ మామ అందరు సపోర్ట్ చేయండి మామ. నేనే చిన్న చిన్న వీడియోస్ పెడతా ఉంటున్నాను కదా మామ. కష్టపడుతున్నాను రోజు. నా చిన్న మొబైల్లోనే అన్నీ ఎడిటింగ్ గట్టా చేస్తున్నాను. ప్లీజ్ సరే అయితే ఇప్పుడు గేమ్లో వెళ్ళిపోదాం. పురిగేటర్ మ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పోయి మరి 8,000 అయితే మన బోర్లో అయితే ప్లే చేయాలా. మంచి మంచి 8,000 అందరూ వస్తుంటారు. మన హీరో కదా ఇక వస్తారు. ఇక్కడ ఎవడైనా మనం పెట్టుకోవచ్చా? వెంటనే గేమ్లో వస్తుంది. ఓకే, మనకి పురిగేటర్ మ్యాప్ అందరూ మనం ఇక్కడ ఎక్కువసేపు ఆడం కాబట్టి మనది ఇప్పుడు బెరుముడా. ఇప్పుడు అక్కడ దిగుదాం. ఏదో ప్లేస్ ఏం చేసి ఉందండి. అక్కడ దిగి అక్కడ లూట్ ఉంటుందా? లూట్ కూడా దిగి కానీ లేట్ అయిపోయింది. దిగిలో కూడా పైన కాల్చి దొబ్బుతారు మనకి ఎందుకులే కానీ దిగిపోదాం మామ. ఈ ఒక్కోసారి జనవరిలో నేను 1 days కూడా ఆడుకుందాం అన్నప్పుడు అలా కలిసి వారు వచ్చి కూడా వస్తాను. మీకోసం మీరైనా సబ్స్క్రైబ్ చేశారని మామ, నేను 1 days కూడా వీడియో అయితే పెడతాను. అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం ప్లీజ్ మామ, సపోర్ట్ చేయండి. ఓకే, ఇక్కడే దిగిపోయి ఇంత దూరంలో దిగుతున్నాను. 8,000 ఆడ ఉన్నారా? వెనకాల ఉంటారనుకుంటా. లేదులే సవర్లే. కింద దిగుదాం. కింద దిగారు బేరేస్తున్నాం లూడు గట్ట. 8,000కి పేల్చేయాలి బుర్రనే కాదు బాడీ బుల్లెట్లు మొత్తం దింపేయాలా. ఓకే, ఇక్కడ గందరగా స్ప్రేగా నేను దొరకలేదు. 294లో దొరికా. ఇక్కడ ఇందులో కింగ్ఫిషర్ దొరికింది. కింగ్ఫిషర్ ఎదుకొచ్చు. నేను మిడ్ రేంజ్లో బాగా వెళ్తాను మాకు. ఏకే వద్దు, లాగ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ 8 కొట్టేసుకుంటున్నారు. 8 మనం వెళ్ళ బాగండి. మన దగ్గర సరైన కానీ ఏం లేదు. లెవెల్ 3 వస్తుంది అక్కడ. అక్కడ ఎవడున్నాడు? అక్కడ మమ్మ కొట్టేద్దాం. తిరగట్లేదు. సరే అన్నీ బొరగట్టు కొడదాం. పెట్టు ఇంకో బుల్లెట్. ఎవడరా కొట్టేస్తున్నాడు? అక్కడ వాడు వెళ్ళిపోతాడు మామ. ఫుల్ కవర్ చేస్తున్నాడు. ఇంకా పీనని దొరికేసింది. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ రావడం మిడ్ రేంజ్కి ఏసి మింగుతా. సరే లాంగ్ నుంచి కొడుతున్నాడు. అది మింగుదాం ఫస్ట్. అది నడిపోతుంది. అడైపోతాడు. ఫుల్ స్ప్రే దింపేస్తున్నాం. వాడికి పడట్లేదు అయ్యా. అమ్మయ్య అయిపోయాడు. మనకి కిల్ అయితే వచ్చింది. ఇక్కడ వాడు ఉండాలా. ఆడేటో పారిపోయి ఉంటాడు. మనం బిట్ నుంచి అయితే వెళ్దాం. లేదు ఫస్ట్ వేస్తున్నాం. ఇంకా ఇక్కడ గన్స్ ఏమొద్దు. ఇక్కడేముంది? లాంచర్ కానీ మీ లాంచర్. ఓకే, మనకైతే దొరికేస్తుంది. పిచ్చి స్టార్న గ్లైడర్ దొరికేసింది. ఎవరైనా 2 మీద వస్తారా? వస్తాడు ఏడుకుంటాడు. అమ్మ ఆడ దగ్గర M60 ఉంది మామ. లేదంటే లేపు పాడదొద్దు. సరే ముందుకైతే వెళ్దాం. అండ్ ఈ సైడ్ నుంచి వెళ్దాం. పారిపోతున్నాడు. రారా. ఓకే, ఫుల్ స్ప్రే దింపేసాం. ఓకే, ఈ వీడియో కిల్ చేసుకుని ఫుల్ స్ప్రే దింపేసి జోలు బాగుంది మామ. ఇది గాడ్ ఎరకు గుడి తెచ్చుకున్నట్టున్నాడు అక్కడి నుంచో. ఇంకోటి కూడా వచ్చాడు. ఇది వంట. ఓకే, ఇక్కడికి వస్తాడు కొట్టేసాం. ఇంకా వస్తారు రండి. ఎంతమంది వస్తారంట? వచ్చిన కల్లా మెడకెళ్ళి ఈర్చేస్తా. ఒక్కొక్కడికి తలకెళ్ళి దీప్ పడతా పడమే. రండి, ఇంకెంతమంది ఉన్నారు? ఇచ్చేసారు. అందుకే మనం లాంగ్ రేంజ్ ఆడించుకొచ్చాము. అలా వంటలు కూడా కొట్టచ్చు ఇచ్చేసారుతో. లాగ్ అయిపోతున్నాం మొబైల్ కొంచెం. అందుకే ఆడడానికి ఇబ్బంది అయిపోతుంది. కానీ మీకోసం నేను నా మొబైల్లోనే ఎడిట్ చేసుకుంటా. మొబైల్లోనే గేమ్ ఆడుకుంటా. చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ మీ దగ్గర నుంచి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలు. వీడియోస్ కూడా రీచ్ కూడా అవ్వట్లేదు. ఎవరు కొడుతున్నారు? రాగంటారు సార్. ఇక్కడ మీరు పెట్టేసుకున్నాం. అక్కడి నుంచి పెట్టాడు. లాభడిపోదామా ఫస్ట్. ఎవడు కొట్టాడు? ఓకే, ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి మామ. ఈరేస్ ఉన్నాం. లెవెల్ 3 బ్యాగ్ ఉంది. ఏరుకున్నాం. ఇంకా లూట్ చేసుకున్నాం. ఆడొచ్చే లోపలికి అడుగులు వచ్చాడంటే మళ్ళీ లేపద్దాం. ఇక్కడ ఏం లేనట్టున్నాడు. వెళ్ళిపోయాడా ఉన్నాడా? ఈ మ్యాచ్లో 5 పైకి కిలోలు కొట్టాలి మా దగ్గర. సూర్య వర్సెస్ కదా. సూర్యుడు గట్టిగా ఆడాలి మనం. వాళ్ళ కూడా గట్టిగా ఆడతాం అనుకోండి, అది వేరే విషయం. ఎవడు అడిగాడు రా నిన్ను?
ఎవడు అడిగాడ్రా? ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఇందాక పుట్టినాడు ఈడి ఇటుపోయాడు. ఇంకా ఫైర్ అవుతుంది అక్కడ. అంటే పక్కన స్కిల్ చోటు చేద్దాం మన టీమ్మేట్లు లాగా. మన టీమ్మేట్లు కూడా అలాగే చూపెడతారు కదా స్కిల్స్. అక్కడ ఉన్నారా? ఈడు కదా ఆడికి కూడా లాంగ్ రేంజ్ ఇది కూడా ఓకే. ఈ కనకాడు లాంగ్ రేంజ్ ఓపెన్లో ఉన్నాడు, ఆడుకోవద్దు. అయిపోయి అమ్మయ్య కిల్ వస్తుంది. వీడికి ఎక్కడ ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు వీడికి అలాగలా కొట్టే నేను కూడా లేదు మనంటే పడతాడు పట్టణకి. వీడు ఎంత చీరలో చనిపోయినాడో ఇంకో గ్లోవాలు గోడ పగల కూడా తెచ్చుకున్నాడు కదా. ఆడాడు వీడు స్కిల్ వేసాడా లేదు మీద స్కైల్ వేసినట్టున్నాడు. డోర్ పల్లె అమ్మాయి ఇక్కడ కవర్ తీసుకున్నాం. వ్యాన్లో వెళ్ళిపోతాం. ఇక్కడ తీసుకున్నాం. ఎక్కడున్నారా మీరు? ఎక్కడికి కూడా వస్తున్నారా? ఇక్కడ నుంచి ముందు నుంచి ఎవడకూడుతున్నాడు? ఇంకెక్కడ ఉన్నాడు మామ? వీడు ఆడట్లేదు. వీడు దాగుడు మూతలు ఆడతాడు. ఫ్రీ ఫైర్ ఆడతలేదు. చమ్మా చక్కగాడు కనెక్ట్ అవ్వలేదు. అడుగుంటా పోతే ఇలా ఆన్ చేద్దామా? ఇద్దరు అడుగు మీరు కొట్టద్దాం. ఇంకొక 2 బుల్లెట్లు రా. బ్యాక్రా అడక్కరా. అయిపోయి అది పులిస్ స్ప్రే దింపేస్తున్నాం వీడికి. ఇంకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉండరు. ఎందుకు ఉంటారు? ఇక్కడ ఉన్నది మనం కదా. ఓకే ఇక్కడ ఉంటారు ఎవరైనా ఉంటే అందుకు లేకపోతే మా మొహమాటం లేదు మనకి. సరే ముందుకైతే వెళ్దాం. జోన్ వచ్చేసింది మామ అంత వేగే. ఓకే మామ ఇక్కడ నుంచి నువ్వు ముందుకు వెళ్దాం. 8 రావడానికి ఉంటారా? జోన్ అంత వేగి చూడండి ఎలా అవుతుంది జోన్. సరేనా మామ కింద ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఎవరు రావట్లేదు మామ కింద నుంచి అయితే. ఎవరో వస్తారు ఈ పాటికి. ఎవరు రావట్లేదు. చక్కింటికి వెళ్దాం. బాగా లూట్ ఏముంటుంది? అబ్బే లూట్ ఏం లేదు ఇక్కడ. సరే అది అలా బయటికి వెళ్ళి మరి ఇక్కడ ఏమైనా 2 మంది వస్తారు. ఇంకా ఎవరు లేరు అనుకుంటా మామ. ఎవరున్నారు? ఎవరు లేరు. అలా తెలీదు మమ్మ. లాస్ట్ జోన్లో వెళ్ళాం. అప్పుడు ఎనిమిది అలా బయటకు వెళ్తారు కదా, అప్పుడు మనం కొట్టేచ్చు రాంగ్ రేంజ్ నుంచి. ఎందుకంటే అప్పుడు ఎనిమిది జూడు బయట కన్నా కాలు చెప్తారు కానీ కిల్లుల కోసం కాదు. అప్పుడు మనం సింపుల్ కొట్టేచ్చు. గ్లైడర్ మన దగ్గర ఉంది. ఎనిమిది వస్తాడు పాటికి లాస్ట్ జోన్ వస్తుంది కాబట్టి వెహికల్ వేసుకొని తిరిగేస్తాడు. సెకండ్ జోన్ కాబట్టి మ్యాక్సిమం 70% చెప్తుంది. వెహికల్ వేసుకొని తిరిగాలి. పాటికి ఎవడొక్కడు ఎవడు తిరుగుతాడు? ఎవడు తిరగట్లేదు మా వెహికల్ వేసుకొని తిరగాలి పాటికి. అక్కడ ఏమైతే వెళ్ళాడు అద్దెకి అన్నాడు కదా మామ. అన్నాడు కదా నేను ఇప్పుడే అది వెహికల్ వేసుకొని వస్తాడు అవడం బుల్ల గారి. ఇప్పుడు వద్దామండి రాడరా. ఇక్కడి నుంచి పడదాం. కనటాడు అడిగి. ఓకే ఇక్కడి నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి కూడా వద్దామండి. కొట్టు అది ఇంకొక 2 బుల్లెట్లు. ఇంకొకటి రా. ఒకటి కిల్లాడ వేసేస్తాడా? కూడా కిల్లాడదా ఒకటి. నామే తీసుకున్నాడట. కిల్లాడు తప్పకూడదు. కిల్లేస్తారట. ఎవరాడు? అలా ఆగోడు అనుకుంటున్నాం. ఇప్పుడు అన్ని అలాగే చంపాను. ఎందుకంటే మన కిల్లే దిగుతాడాడు. అనేది ఎట్టి పరిస్థితిలో వదలకూడతాడు. పట్టుకున్నాడు బుర్రకాయ లేపి దెబ్బలా. సరే ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు అనుకుంటా. లాంగ్లో అటు పారిపోతున్నాడు అటు ఇటు తిరుగుడు. సరే మామ ఇక్కడ నుంచి వెళ్ళాలి. పైన ఏమన్నాడు గ్లో ఇప్పుడు ఎత్తడే మామాడు పారిపోదాం. కొట్టేశాడు మామాడు మనల్ని. సరే మళ్ళీ దిగుతాం కానీ లూట్ లేదు కదా మామ. అడిగి చెస్టర్ కూడా వేరేస్తున్నాడు. మళ్ళీ లాంగ్ రేంజ్ ఏం దొరుకుద్ది. సరే ఇక్కడ డ్రాప్ ఉందా? డ్రాప్ కూడా తీయడం కింద. ఈ ఎనిమిలు క్యాంప్ తీసి కొడుతున్నారు మామ. అలా ఎలా కొట్టాడు మమ్మల్ని అసలు. మళ్ళీ అలాంటివి జరుగుతుంటే పడుకోకూడదు. ఇంకా మన మీద డ్రాప్ తీయడం కింద. ఇక్కడ లూట్ ఉంటుంది కదా, లూట్ వేయకుండా ఈ డ్రాప్ అయితే ఎక్కడ డ్రాప్ చాలా దూరం దిగా మనం. ఓకే ఇక్కడికన్నా ఇప్పుడు జూన్ నుంచి బయట వస్తారు కదా. ఈ లాంగ్ రేంజ్ ఎంత కుదరదు. థామ్సన్ పర్లేదు. ఇప్పుడు ఈ లాంగ్ రేంజ్ అంతా కుదరద్దామమ్మ. ఓకే ఆఫ్ ఇచ్చినట్టుంది నాకు. ఇంకోటి కూడా పడ్డది డ్రాప్. ఈ డ్రాప్ కూడా వేరేసి ఆ చిన్నింట్లో అప్పటికి వెళ్దాం. థామ్సన్ వేద్దాం.
ఓకే 2 థామ్సన్ మామ, ఒకటి లాంగ్ రేంజ్ ఒకటేమో మిడ్ రేంజ్. లాగేద్దాం పటాపటాన్ని మరి. ఇక్కడ ఏదైనా ఉన్నాయి ట్రైన్లు, మ్యాక్టన్, ప్లాజ్మా ఒకటి కాదు. మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి, వీళ్ళేమో లాంగ్ రేంజ్ మంచి అయితే. సరే ఇప్పుడు వస్తారు కదా, ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోదాం పైకి. ఎందుకంటే ఇప్పుడు కొండ పైకి ఎక్కాలంటే పైకి ఎక్కినప్పుడు కొడతారు మామ. అందులో వెహికల్ కూడా పేల్ చేసుకున్నారు, అక్కడ అవ్వలేడు. సరే ఇంకా కొంచెం ముందు వెళ్దాం. ఎవరు కొట్టకుండా ఉంటే మనకి బాగుంటుంది. ఎవరు నీసి చూద్దారు అనుకో, ప్లాజాకి వచ్చినా మనం అయిపోతాం. ఓకే ఇది ప్లాజా అంతలా ఆడలేదు, ఇది వీడియో వెళ్ళిపోతుంది. ఇది బుర్ర కనెక్ట్ అవ్వలేదా, ఎవరు కూడా రంగ నుంచి. అమ్మా ఎక్కడి నుంచి కొట్టారు నువ్వు? ఆగా సరే అడెక్కడి నుంచి కొట్టించడం మనం కొడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఎలాగైనా మనం కొట్టాలి, ఎందుకంటే మన దగ్గర లాంగ్ రేంజ్ కానీ లేదురా. అవదురా మామ, ముందు నుంచి కూడా కొట్టకుండా ఉంటే బాగుంటుంది. చాలా ఎక్కేద్దాం ముందుకి, అక్కడ ముందు ఉండాలి. ఎందుకంటే ఇంత పైకి వెళ్ళిపోయాడు కదా, ఉన్నాడని అంటున్నాను. ఉన్నాడా లేడులే. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. పైన ఉంటాడు మాకు ఖచ్చితంగా. అక్కడి నుంచి ఇచ్చిన అరే వెనక నుంచి కొడుతున్నాడు. అరే ఏంట్రా ఇది అలా అలా కొట్టేశారా. పోలే మామ, చెప్పినట్టు 5 గిల్లు ఎత్తి కొట్టుకుందాం మనం. అదే కొట్టడం అంటే తీసుకోవద్దు, మీరు వేరే అర్థం చేసుకోకండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా ప్లీజ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్.